నేనంటే మీకు బాగా వెటకారం అయిపోయింది కదూ? నేను నిజంగానే అడిగాను బేబీ, నీ విషయంలో మాకు వెటకారం ఏంటి? ఆ దుబాయ్ గడేడి ఇంట్లో మెంటలెక్కుతుందని బయటికి పోయాడు. అది సరే, ఏంటి విశేషాలు? ప్రస్తుతానికి అన్ని శేషాలే, విశేషాలేం లేవు. ఈ ఇంట్లో పరిస్థితి బాలేదు, నా పరిస్థితి కూడా బాలేదు. అవ్వని ఏమో పక్కింటమ్మాయి అంటూ టార్చర్ పెడుతుంది. ఆ పెద్దావిడికి బుద్ధి లేదు, బయటికి గెంటేయకుండా నెత్తిన పెట్టుకుని కూర్చుంది. అవును, ఆ కనిపించని కొడుకు గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? వాడు కనబడితే గాని నీ ప్రాబ్లం సాల్వ్ కాదు. వాడితో పెళ్ళైతే కాని నువ్వు ప్రశాంతంగా ఉండవు. శ్రీకర్ని చేసుకుందామని వెళ్లి శ్రీకర్ అన్నని చేసుకునే పరిస్థితి వచ్చింది. నా కర్మ. ఆ ఇంటికి కోడలివి కావాలనుకున్నావు, కనీసం ఆ కిరీటమైన దక్కుతుంది కదా. ఈ పాటికి జూనియర్ వేదవతిగా చక్రం తిప్పాలి అని అనుకున్నాను, అంతా రివర్స్ అయిపోయింది. ఆ కొడుకు వస్తాడు అని అంటున్నారు. వాడికి ఎప్పుడొస్తాడో, నా పెళ్ళెప్పుడు జరుగుతుందో. ఈలోపు నేను ఆ ఇంట్లో మరింత స్ట్రాంగ్ అవ్వడం కోసం ఓ ఐడియా వేశాను. ఏంటది? కాసేపటి తర్వాత మీరు ఇంటికి రండి. వచ్చి అర్థమైంది కదా? నిహా, నువ్వు మరీ ఎక్స్ట్రీమ్ ఆలోచించినట్టున్నావు. ఇలాంటి స్టెప్ ఏదో ఒకటి తీసుకోకపోతే రేపొద్దున సింపుల్ గా సారీ అని అంటారు. అప్పుడు మనం మన బంధువుల దగ్గరే కాదు, రోడ్డున పోయే వారి ముందు కూడా లోకువైపోతాం. అర్థమైందా? నీ వంట వార్పు కార్యక్రమాలన్నీ ఆపేసి తొందరగా బయలుదేరండి. చాలా సింపుల్ గా చెప్పేసి వెళ్ళిపోయిందేంటండి? తొందరగా బయలుదేరకపోతే ఫోన్లు చేసి టార్చర్ పెడుతుంది. పదండి. అమ్మ తీసుకున్న నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అని చాలా భయంగా ఉంది. నిహారిక జాతకం కలిసొచ్చిందని సంతోషపడుతున్నారే గాని నిహారిక స్వార్థం గురించి, తను చేసే మోసం గురించి వాళ్ళు కనిపెట్టలేకపోతున్నారు. మనల్ని నమ్ముకొనొచ్చిన ఆడపిల్లకు అన్యాయం జరగకూడదని అతి మంచితనంకి పోయి నిర్ణయం తీసుకున్నారు. తను కుటుంబాన్ని ముంచిపోతుందని తెలుసుకోలేకపోతున్నారు. నిజాలకు నీడ లేకుండా పోయింది. అబద్ధాలు అందలం ఎక్కుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయగలం? మన మాటలు చేదు, తన మాటలు తీపి. రేపందరం డాక్యుమెంట్స్ పై సంతకాలు చేయాలని అంటున్నారు. రేపేం జరుగుతుందో అర్థం కావటం లేదు. ఏమైనా జరగని బావా, మనమైతే రేపు అత్తయ్య మాటకు అడ్డు చెప్పద్దు. కౌలు డబ్బులు వద్దని మనం ఎలా నిర్ణయం తీసుకున్నామో, రేపు ఆస్తుల విషయంలో కూడా మనం అలాగే ఉండాలి. మనకి ధనం కంటే బంధం ముఖ్యం. రేపు మనం సంతకాలు పెడదాం. నిహారిక గురించి తెలిసి ఎలా అవని? వద్దు బావా, మనకేం వద్దు. ఫ్యూచర్లో మనం అత్తయ్య ఆదరణకు నోచుకుంటే చాలు. ఏం ఆలోచించుకో, ప్రశాంతంగా ఉండవు. భోంచేద్దాంరా. అవని రేపు అట్టుపుల్ల వేస్తుంది అని అనుకున్నాను. తన మనసు మార్చుకొని శ్రీకర్ మనసు కూడా మార్చేసింది. ఇక నాకు తిరుగే లేదు. నిహారిక వల్ల మనకి ఏదో జరిగిపోతుంది అని అనుకున్నాం. చివరికి ఆస్తులన్నీ తీసుకెళ్లి తన పేరున రాస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? న్యాయం కానే కాదు. అత్తయ్య గారిది చాదస్తం కాకపోతే తొందరపడి మాట ఇచ్చేయడమేంటి? అరే, వారసులో ఇంతమంది ఉండగా బయట మనిషికి రాసిచ్చేయాలనుకోవడం ఏంటి? రేపు నిజంగా యావదాస్తి
నిహారిక పేరున ట్రాన్స్ఫర్ అయిందంటే మన జుట్టంతా నిహారిక చేతికి అందించినట్టే. నిహారిక క్యారెక్టర్ గురించి మనకి తెలిసినట్టు అమ్మమ్మ వాళ్ళకి తెలియదు కదా, అందుకే అలా చేస్తున్నారు. తాతయ్య వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే నిహారిక మంచిది కాదని ఇప్పుడు మనం అందరం వెళ్లి చెప్పినా నమ్మేలా లేరు. అంతేగా మరి, మనం సంతకాలు పెట్టకుండా ఏం చేయాలో ఆలోచించాలి. హాయ్ టీమ్ మెంబర్స్, ఈ టైంలో మీరందరూ కలిసి మీటింగ్ పెట్టుకొని ఉంటారని నాకు తెలుసు. నా గురించే మాట్లాడుకుంటున్నారు కదా. దయచేసి ఎలాంటి అపోహలు పెట్టుకోకండి. మీ అందరి ఆస్తులు నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయినా మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకు? ఆ తర్వాత మేము రోడ్డును పడి అమ్మా ధర్మం, అయ్యా ధర్మం అని అడుక్కోవడానికి మాకు బంగారు ప్లేట్లు ఇస్తావా? పెద్దిరాజు గారు, ఏంటా మాటలు? నేను మీ పార్ట్నర్ని. మీ ప్రాపర్టీస్ అన్నీ నా దగ్గర పదిలంగా ఉంటాయి. గ్రద్ద దగ్గర కోడిపిల్ల పదిలంగా ఉంటుందన్నది ఎంత నమ్మశక్యం కాని నిజమో, నీ దగ్గర మా ప్రాపర్టీస్ ఉండవనేది కూడా అంతే నిజం. మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. ఘట్టమనేని వేదవతి ప్రసాదరావు గారులకు సంబంధించిన చర స్థిరాస్తులను యలమంచిలి గౌతమి శేఖర్ల ఏకైక పుత్రిక నిహారికకు రాస్తున్నట్టు ఈ డాక్యుమెంట్స్ యొక్క సారాంశాలు. ముందుగా మీరు సంతకాలు చేయాలి. ఆ తర్వాత మీ వారసులందరూ సంతకాలు చేయాలి. అమ్మా, ఇప్పటికైనా మీ మనసు మార్చుకోండి. మీ పంతంతో ఇదంతా చేస్తున్నారు గాని సొంత మనుషుల మధ్య ఈ ఆస్తులకు సంబంధించిన విషయాలు ఇంత దూరం రావడం నాకైతే ఏ మాత్రం ఇష్టం లేదు. ఇంత దూరం వచ్చిన తర్వాత మనసులు మార్చుకోవడం ఉండకూడదు. ఈ వేదవతికది చెడ్డ పేరు. లాయర్ గారు, ఇంకా ఆలస్యం అనవసరం. ప్రాసెస్ మొదలు పెట్టండి. దీనిపై మీరు సంతకాలు చేయండి. ఇప్పుడు పెద్ద కొడుకు పెద్ద కోడలు చేయాలి. కూతురు అల్లుడు చేయండి. చిన్న కొడుకు చిన్న కోడలు చేయాలి. కావ్య, వాళ్ళని పిలు. వినిపించింది కదా, రండి. ఏం ఆలోచిస్తున్నాడు? ఏం చదువుతున్నాడు? తొందరగా సంతకం చేయమని చెప్పండి. అందుకే అలా చేయాల్సి వచ్చింది బావా. కుటుంబం మొత్తాన్ని తన గుప్పెట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తుంది. నా కుటుంబాన్ని నేను కాపాడుకోవడం కోసం నేను చేసింది తప్ప బావా? ప్రతి కుటుంబంలో నీలాంటి కోడలొక్కరుంటే చాలవని కుటుంబ వ్యవస్థలు బాగుపడతాయి. పూర్వంలా ఉమ్మడి కుటుంబాలు తయారవుతాయి. నీవి
చాలా చాలా గొప్ప ఆలోచనలు అవని. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. 10 రోజుల్లో ఎక్కడున్నాడో తెలియని మా అన్నయ్యను తీసుకొస్తానన్నావు. నువ్వన్నది ఒకవేళ జరగకపోతే మనిద్దరి మధ్య ఉన్న బంధం తెగిపోయి దూరం అయిపోతాం. ఆ విషయంలో నాకు చాలా భయంగా ఉంది. నేను నీకు దూరం అయ్యేది నా ప్రాణం పోయిన తర్వాతే బావా. నా ప్రయత్నం నేను చేస్తాను. నేను అనుకున్నది సాధించగలననే నమ్మకం నాకుంది. చివరి సంతకమైన శ్రీకర్ సంతకంతో ఆస్తి మొత్తం నీ పేరుకి వచ్చేస్తుందని అనుకునేలోపు అవని అంతా రివర్స్ చేసేసింది. అవని ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుందో తెలీదు గాని అవని మరింత రిస్కులో పడేలా చేశాను. 25 కనిపించని కొడుకుని 10 రోజుల్లో అవని పట్టుకోవడం చాలా చాలా కష్టం. పట్టుకుంటుందేమో. ఆ పనిని నీ మీద పంతంతోనైనా చేయగలదేమో. అవును బేబీ, నువ్వు శ్రీకర్కి శాశ్వతంగా దూరం అయిపోవడానికి ఏదో రకంగా వేదవతి గారి కొడుకుని పట్టుకొని ఆధారాలతో సహా నిరూపిస్తుంది. అదంతా ఈజీ పని కాదు, చాలా పెద్ద టాస్క్. 10 రోజుల్లో కనిపెట్టేయడానికి ఆవిడేమన్నా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డిటెక్టివా? అవనికి అంత సీన్ లేదు. జస్ట్ 10 రోజులు ఓపిక పడితే అవని నేనిచ్చిన టాస్క్ లో ఓటమి పాలవుతుంది. కొడుకుని తీసుకుని రానందుకు పెద్దావిడ శ్రీకర్తో నా పెళ్లి జరిపిస్తుంది. ఒక్కోసారి చెడులో కూడా మంచే జరుగుతుందంటే ఇదే. నీ సమర్థతకు మించి పనులు, నీ శక్తికి మించిన శబదాలు చేశావు అంటే నువ్వు నాశనమైపోతావే. పోరాడితేనే కదక్కా గెలుపోటములు తెలిసేది. ప్రతిసారి అమ్మవారి సాయం నీకు అందుతుందని అతి నమ్మకంతో ఉంటున్నావేమో. ఒక్కోసారి దేవుళ్ళు మంచి వాళ్లకు కూడా పరీక్షలు పెట్టి నరకం చూపిస్తారు. నీతిమంతుడైన సత్యహరిశ్చంద్రుడికే తప్పలేదు. ధర్మం వైపు నిలబడిన పాండవులకి కూడా తప్పలేదు. నువ్వెంత పిచ్చి వేషాలు వేయకు. అవనిని తిట్టకు బంగారం. విన్నాను, అంతా విన్నాను. అవని, మీ అక్క అన్నట్టు కనిపించకుండా పోయినవాడు దొరకడమంటే చాలా కష్టం. అరే, ఈ రోజుల్లో మిస్ అయిన సెల్ ఫోన్ దొరకడమే కష్టం అంటే అలాంటిది అతను ఎలా దొరుకుతాడు? అతను దొరకడం అసాధ్యం. అందుకే నేనొక ప్లాన్ చెప్తాను, నువ్వు చెయ్యి. నన్ను కొడుకుగా వాళ్ళకి పరిచయం చెయ్యి. 10 రోజుల్లో పట్టుకుంటానని మాటిచ్చి మంచి పని చేశావు. చివరి నిమిషంలో ఏదో ఒక ఆధారం చూపించి నమ్మించావనుకో, నీ శ్రీకర్ నీకు దక్కుతాడు. అంత మోసం చేయడం కంటే చావడం నయం. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. నేనొస్తానక్కా. అది అవని 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 ఓకే, ప్రైమరీ స్టేజ్లో నాకు కావలసిన ఇన్ఫర్మేషన్ అంతా మీరిచ్చారు. మిగిలిన డీటెయిల్స్ గురించి నేను తర్వాత అడుగుతాను. ఇప్పటి వరకు నేను ప్రాథమికంగా సేకరించిన సమాచారాన్ని బట్టి నాకు ఒక ముఖ్యమైన పాయింట్ తెలిసింది. ఏంటది? మీరేమో బిడ్డ చనిపోయాడు అని అన్నారు, స్వామీజీ ఏమో బిడ్డ బతికే ఉన్నాడు అని అన్నారు. సో రెండింటికి మధ్య ఒక సంఘటన జరిగింది. మీ బిడ్డ చనిపోయాడు అని మీతో అబద్ధం చెప్పారు. హాస్పిటల్ స్టాఫ్ కి అంత అవసరం ఏముంది? స్టాఫే అయ్యుంటారని నేను కన్ఫర్మ్ గా చెప్పలేను. వేరే వాళ్ళు అయ్యుండొచ్చు కూడా. రాత్రేదో సినిమా చూసి మన దగ్గర బిల్డప్ ఇస్తుంది. దయచేసి ఇలాంటి విషయాల్లో కామెడీ చేయద్దు.
అలా అబద్ధం చెప్పిన వారు గాని చెప్పించిన వారు గాని మీకు శత్రువులు అయిండొచ్చు. మీ నుంచి డబ్బు ఆశించి అయిండొచ్చు. లేదా వాళ్ళకి పిల్లలు లేకపోవడం అయినా అయ్యుండొచ్చు. ఇప్పటి వరకు మీకు ఎవరి దగ్గర నుంచి ఎలాంటి డిమాండ్స్ లేవు కాబట్టి ఏదో రహస్యం ఉంది. అవని చెప్పిన దాంట్లో చాలా లాజిక్ ఉంది. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. సో నా ఇన్వెస్టిగేషన్ రుద్రవరం నుంచే మొదలవుతుంది. రహస్యాన్ని వీలైనంత తొందరగా నేను ఛేదించుకుని వస్తాను. అవని చాలా ఓవర్ చేస్తుంది. ఎలాగోలా మన గుంపులో కలిసిపోవాలని ఇలాంటి నాటకాలు ఆడుతుంది. చూద్దాం, ఆ నాటకాలు 10 రోజుల తర్వాత బయట పడతాయి కదా. అవని ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్ కాకూడదు. అప్పుడు శ్రీకర్ నా వాడవుతాడు. సరోజ, నేను బయటికి వెళ్ళొస్తాను. సరేనయ్యా. హలో నాగయ్య, నేను రామ్మూర్తిని. మూర్తి చెప్పు. ఆటో ఏమైనా కావాలా? ఆటో గురించి కాదు, నీ కొడుకు గురించి చెప్దామని ఫోన్ చేశాను. మా వాడు మళ్ళీ ఏదైనా ఘనకార్యం చేశాడా ఏంటి? నీ కొడుకుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. పోలీసులు అరెస్ట్ చేశారా? ఏమైందండి? మా వాడు ఏం చేశాడండి? ఓ పిల్ల గొంతు మీద కత్తి పెట్టాడు. తొందరగా వెళ్ళి విడిపించుకోండి. ఉంటా మరి. ఏమైందయ్యా? అయ్యగారు, ఎవరో అమ్మాయి గొంతు మీద కత్తి పెట్టాడంట. వారం బోకులా తిరిగేవాళ్ళు చివరికి ఎలా తయారవుతారో చూసావా? ముందా నిడిపించుకుందాం పదల్లుడు. పదయ్యా. నేను రాను, నువ్వు వెళ్ళొద్దు. అదేంటల్లుడు? ఈ ఎదవని కన్నది మీరేనా అని అక్కడ అడుగుతారు. అవసరమా? మనకి గుమ్మడికాయ అంత గౌరవం లేకపోయినా ఆవగించంత పరువైతే ఉంది. అది పోతుంది. అలా అంటే ఎలా అల్లుడు? రోజుకో ఏదో పని చేస్తున్నాడు. బయట ఉండడం కంటే లోపల ఉండడమే మంచిది. ఆడెలాంటోడైనా మన కొడుకండి. నువ్వింకేం మాట్లాడుకో. మీరు రాకపోతే నేనేనే వెళ్ళి వాడిని విడిపించుకొస్తాను. కొడుకు మీద మీకు ప్రేమ లేకపోయినా మనవడి మీద నాకు ప్రేమ ఉంది. జరుగు. నా నమ్మకానికి అమ్మవారి ఆశీర్వాదంతో పాటు మీ ఆశీర్వాదం కూడా కావాలి. నన్ను ఆశీర్వదించి పంపించండి. అత్తయ్య, నేనిదంతా నా భర్తను కాపాడుకోవడం కోసం మాత్రమే చేయడం లేదు. ఒక తల్లి మనసులోని ఆవేదన మంటలను చల్లార్చడానికి చేస్తున్నాను. ఒక తండ్రి లోపల కుమిలిపోతూ దిగమింగుతున్న బాధని ఆనందంగా మార్చడానికి చేస్తున్నాను. కంటి అంచుల దగ్గరే ఆపుకుంటున్నా మీ కన్నీరుని తులసి జలంలా మార్చడానికి బయలుదేరుతున్నాను. దయచేసి నన్ను ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదం నాకెంతో మనోబలం అవుతుంది. మీ ఆశీర్వాదం అవనికి కాదు నాన్న, అజ్ఞాతంలో ఉన్న నా అన్నయ్యకి. దీవించండి నాన్న. అవని,
పెద్ద యుద్ధానికి బయలుదేరుతున్నట్టు బిల్డప్ ఇస్తుంది. వీర తిలకం దిద్దమంటావా అవని? శంఖారావం పూరించమంటావా? యుద్ధ పేరేమైనా మోగించమంటావా? సైన్యాన్ని ఏమైనా సిద్ధం చేయమంటావా? మౌనంగా ఉన్నావేంటి? మాట్లాడు. నా యుద్ధం ఓ నిశ్శబ్దం. మీ వెటకారానికి సమాధానం 10 రోజుల్లో దొరుకుతుంది. ఆల్రెడీ ఒక రోజు గడిచినట్టే, ఇంకా 9 రోజులే మిగిలింది. ఆ సమయం నాకు చాలు. బావా నువ్వు కార్తీ. కృష్ణుడు అర్జునుడికి రథసారదైనట్టు చిన్నోడు సాయంగా వెళ్తున్నాడు. రథం తీచున్నాడా? బాయ్ పాపా. రుద్రవరం నుంచి తిరిగి వచ్చాక మాట్లాడుకున్నా. అవనికి కావాల్సిన రహస్యాలు రుద్రవరంలో ఉన్నాయి. సో అవని ఇన్వెస్టిగేషన్ కి అంతరాయం కలిగించాలంటే రుద్రవరం దగ్గర నుంచే నరుక్కు రావాలి. హలో, రుద్రవరం గవర్నమెంట్ హాస్పిటలా? అవునండి. మీరెవరు? ఎవరు కావాలి? డాక్టర్ గారు అయితే రౌండ్స్కి వెళ్ళారండి. నా వివరాలు తర్వాత చెప్తాను. ముందు నాకు సమాచారం కావాలి. ఏం సమాచారం? అడగండి. 25 సంవత్సరాల క్రితం డెలివరీ అయిన వాళ్ళ డీటెయిల్స్ మీ దగ్గర ఉంటాయా? 25 సంవత్సరాల క్రితమా? అవును. 5 సంవత్సరాల క్రితం నాడి దొరకడమే కష్టం అమ్మా. నువ్వు 25 ఏళ్ల కిందట మాట అడుగుతున్నావు. అయితే దొరకవోనంటారా? అవును. మీరెవరు? నేను అటెండర్ని. ఎంతకాలంగా పనిచేస్తున్నారు? నాకు 60. నా సగ జీవితం ఇక్కడే గడిచిపోయింది. సో అప్పటి ఇన్ఫర్మేషన్ దొరకడం కష్టమంటారు. అంతేగా మరి. సరే, ఉంటానండి. ఎవరమ్మా నువ్వు? నీ పేరేంటి? ఎక్కడి నుంచి చేశావు? హలో హలో. అవని, నువ్వు అనవసరంగా శ్రమ తీసుకొని అంత దూరం వెళ్తున్నా. నువ్వు ఏ రహస్యాన్ని ఛేదించలేవు. ఇరవై 25 సంవత్సరాల క్రితం డెలివరీకి సంబంధించిన లిస్ట్ అయితే దొరకలేదు, కానీ ఆ సమయంలో ఉన్న నర్సు ఫోటో దొరికింది. ఈవిడ పేరు రాజీ. ఈమెను కలిస్తే మనకి అప్పటి నిజాలు తెలుస్తాయి. ఈవిడెక్కడుంటుంది? ఫోటో దొరికింది, కానీ అప్లికేషన్ పేపర్ బాగా డ్యామేజ్ అయిపోవడం వల్ల అడ్రస్ తెలియడం లేదు. అడ్రస్ మనం తెలుసుకోవాలి. కొండను తవ్వి ఎలకని పట్టినట్టు లేదు? అయ్యుండొచ్చు బావా, బట్ ఆ ఎలకి ఒక్కోసారి మనకి వాహనం అవుతుంది, గణేశుడికి అయినట్టు. ఓన్లీ ఫోటోతో ఏం చెయ్యలేమవని. నీకు అర్థం అవడం లేదు, కానీ ఎంత పెద్ద కేసైనా ప్రధాన ఆధారం ఈ ఫోటోనే బావా. నీ వృధా ప్రయత్నంతో 10 రోజులు ఇట్టే గడిచిపోతాయి. అప్పట్లోగా అన్నయ్య ఆచూకీ తెలియలేదు అంటే నన్ను నిహారికకు త్యాగం చేస్తావా? ఎందుకు ఇలాంటి ఛాలెంజ్ తీసుకున్నావు? నిన్ను వదులుకోవాల్సి వస్తుందేమోనన్న ఊహే నాకు భయంకరంగా ఉంది. నేను తట్టుకోలేకపోతున్నానవని. నా బావ నాకు దూరం అయితే నేను బతకలేను. అమ్మో, వాడు చేసినవేం చిన్న పనులు కావు. ఇన్ని రోజులు ఎవడో పక్క రాష్ట్రం నుంచి వచ్చిన దొంగ అనుకున్నా. ఇంతకాలానికి దొరికాడు. వదిలే సమస్య లేదు. నా దగ్గర దాచుకున్న డబ్బులు ఓ 2000 దాకా ఉన్నాయి. ఇవి తీసుకుని వదిలేయండి సారు. ఎలా కనబడుతున్నా నీకు? 2000 లంచానికి లొంగిపోతాననుకున్నావా? పోనీ ఎవరినైనా అప్పటికి ఓ 5000 దాకా సర్దుతాను బాబు, విడిచిపెడతారా? ఎక్కువ మాట్లాడేవంటే నిన్ను కూడా లోపలేస్తాను. మీ కాళ్ళు పట్టుకుంటాను సారు, దయ చూపించండి. కానిస్టేబుల్, ముందు ఈ ముసల్దాన్ని బయటికి ఎంటేయండి. బయటికి పదమ్మా, బయటికి పద. కిటు,
ఇలాంటి పరిస్థితి తెచ్చుకుంటావని అనుకోలేదురా. నువ్వు టెన్షన్ పడకు సూరే, నేను ఎలాగైనా బయటకు వస్తాను. నీ మనవడు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాడు. కోర్టులో శిక్ష పడుతుంది, జైలుకు పోతాడు. సార్ 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 భయపెట్టకండి సార్, ముసలిది పుట్టుకోమంటుంది. ఒరే కిట్టుగా, నేనెలాగైనా బయటికి తెచ్చుకుంటాన్రా, నువ్వు భయపడకు. ఒరే కిట్టు, అమ్మా బయటికి పదా. ఒరే కిట్టు, నువ్వు జాగ్రత్త, నేను మళ్ళీ వచ్చి నేను తీసుకెళ్లిపోతాను. ఎస్ఐ గారు, మా ముసల్దానికి నేనంటే ప్రాణం సార్. బ్రహ్మంగారిలా దివ్య దృష్టితో ఆలోచించి అవని అత్తయ్య గారి రెండో కొడుకుని కనిపెట్టగలుగుతుందో లేదో ఇప్పుడే చెప్పేస్తాను. నీ కోతలు రోడ్డు మీదకెళ్ళి చిన్నపిల్లల దగ్గరకు పోయి, మా దగ్గర కాదు. నిజం వసంత, కావాలంటే రుజువు చేస్తాను చూడు. బొమ్మ పడితే అవని సక్సెస్, బొరుసు పడితే అవని ఫెయిల్యూర్. వేసేస్తా వేసేస్తా వేస్తున్నాను. 1 2 3. చూపించేస్తున్నా చూపించేస్తున్నా. రెడీ? 1 2 3. ఏదిది ఎటెళ్ళిపోయింది? ఇదేంటి ఇలా పడింది? ఇంకోసారి వేస్తాను. ఇంక చాలే, ఆపు. ఏం చేస్తున్నావు నిహారిక? 1 minute. అవని ఆపరేషన్ అజ్ఞాత్ ఈ రోజు మొదలుపెట్టింది. అజ్ఞాత? ఎస్, అజ్ఞాతంలో ఉన్న వేదవతి అత్తగారి కొడుకుని వెతకడానికి వెళ్ళింది కాబట్టి ఆ పేరు పెట్టాను. భలే 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 భలే, చాలా బాగుంది. ఆ కొడుకు వచ్చే వరకు మనమందరం అజ్ఞాతనే పిలుచుకుందాం. ఆల్రెడీ ఒక రోజు గడిచిపోయినట్టే, ఇంకా 9 రోజులే ఉంది. ఈ లోపు అవని ఏమీ చేయలేదు. ఏయ్ సురే, తల్లికి నిజం చెప్పాలని వచ్చాను. బిడ్డే వచ్చేశాడు. కిట్టుగాడున్నప్పుడు నిజం బయట పెట్టకూడదు. వాళ్లకి వీడికి, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అందుకే మంచి సమయం చూసుకుని ముందు వేదవతి గారికి చెప్తాను, తర్వాత కిట్టుగాడికి చెప్తాను. మీరు తొందరలోనే మీ కొడుకుని చూస్తారు. ఏమైంది వేదా? కడుపులో ఉన్న బిడ్డ కాల్తో తన్నినప్పుడు ఆ నొప్పిలో కూడా తల్లికి ఓ ఆనందం ఉంటుంది కదా, అలాంటి భావన కలుగుతోందండి.
ఏంటి సూరి ఈ కొంప దగ్గర ఉన్నా? మన బతుకులకి ఈ కొంపకి ఏమన్నా సూట్ అయిందా? ఒరే ముందు నువ్వు బయటికి పదా, వీడిది పడి పద 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 పద. కనిపించకుండా పోయిన నా కొడుకు నా పిలుపు వినిపించేంత, నా కంటికి కనిపించేంత దూరంలో ఉన్న మన కొంపంత బాత్రూంలో స్నానం చేయడానికి షవర్ ఉంటుంది. 5 వంటగాళ్ళు, 10 మంది పనోళ్ళు, కారు డ్రైవర్లు, చెప్పులు తొడిగేవాడొకడు, కార్ డోర్ తీసేవాడొకడు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఆ రేంజే వేరే. అనవసరంగా నీ కూతురు కడుపులో నేను ఎట్టా పుట్టానే? నాకున్న ఆశలకి ఇలాంటి వాళ్ళ కడుపులు కదా పుట్టాలి. అనవసరంగా ఆ దరిద్రపు కొంపలో పుట్టేశాను. కాంప్రమైజ్ కాలేకపోతున్నాను, కోటీశ్వరుని కాలేకపోతున్నాను. నా కొడుకు తొందరగా రావాలి, మనందరితో కలిసి సంతోషాల్ని అనుభవించాలి. అవును, నేను బండి మీద పోతుంటే నువ్వు ఇంట్లో దూరడం కనిపించింది. అది చూసే వచ్చాను. ఈ ఇంటికి నువ్వెందుకు వచ్చావు? కొంప తీసి ఈ ఇంటి ఓనర్ కి నీకు ఏమన్నా ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఒరే ఎవరో తెలిసిన వాళ్ళలా కనపడ్డారా? నిన్ను స్టేషన్ నుంచి విడిపించడానికి సాయం చేస్తారేమో అని వచ్చాను. ఈలోపు నువ్వే వచ్చేసావు. వెళ్దాం పద. సూర్య, ఒక్క రోజైనా ఇలాంటి కొంపలో ఉండాలి. ముందు నువ్వు బండి తీరా. సూర్య, నీకెందుకు ఏడిపోస్తుందే? నువ్వు స్టేషన్ నుంచి బయటకు వచ్చేసావు కదా, అందుకే ఆనందంగా ఉంది. అట్నా? అయితే ఓకే, రా బండెక్కు. సూర్య, నేను ఇలాంటి ఇంటికి వారసునైనా కావాలి, లేదంటే అల్లునైనా కావాలి. అదృష్టం ఉండాలి. ఏమనుంది బావా? రాజీగారి అడ్రస్ వచ్చిందావని? థాంక్ గాడ్, రేపు మనం రాజీ గారిని కలుస్తున్నాం. కష్టే ఫలి అంటారు. నీ కష్టానికి తగ్గ ఫలితం దొరికిందావని? అవును బావా, అడ్రస్ దొరకకపోయింటే చాలా మూడోట్ అయిపోయిండేదాన్ని. రేపు ఆ నిహారికకి చుక్కలు చూపిస్తాను. మీకంటే ముందు ఆ రాజు దగ్గరికి నేను వెళ్ళి ఆవిడ మీకు దొరకకుండా చేస్తాను. ఆ బిడ్డ చనిపోయాడని మీరంతా చెప్పారు, కానీ ఆ బిడ్డ బ్రతికే ఉన్నాడు అని మాకిప్పుడు తెలిసింది. ఆ బిడ్డ బతికే ఉన్నాడని మాకొక గురువు చెప్పారు. ఆ బిడ్డ గురించి తెలుసుకుందాము అని వచ్చాను. అతనిప్పుడు ఎక్కడున్నాడు, ఎవరి దగ్గరున్నాడు, ఆ విషయాల గురించి, ఆ నిజాల గురించి నీకు తప్ప మరి ఎవ్వరికీ తెలియదు. తొందరగా చెప్పు. ఆ బిడ్డ నిజంగానే చనిపోయాడు. మీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చారు. గురువులు స్వామీజీలు చెప్పినవన్నీ నిజమవుతాయా ఏంటి? నిజం చెప్తే దానికి తగ్గ ఫలితం ఉంటుంది. నాకేం తెలియదమ్మా. నా గురించి నీకు తెలియదు కాబట్టి 2 ముక్కల్లో చెప్తాను. నాకు సహనం చాలా తక్కువ.